ఫ్రెండ్స్, రోటరీ కంప్రెసర్ వర్కింగ్ తెలుసుకుందాం. రోటరీ కంప్రెసర్లో స్ప్రింగ్ బ్లేడ్ ఉంటుంది. సిలిండర్ హౌసింగ్ మధ్యలో 2 వాల్స్ ఉంటాయి, ఇన్లెట్, అవుట్లెట్. స్ప్రింగ్ బ్లేడ్ ప్రెజర్కి బయట వాల్వ్ ప్రెజర్కు నిరంతరం వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది స్ప్రింగ్ బ్లేడ్. రోటరీ కంప్రెసర్ రెసిప్రోకేటింగ్ కంప్రెసర్ కన్నా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే కొంత ఎనర్జీ సేవ్ చేస్తుంది. దానికి కొంత యూజ్ ఏంటంటే ఇన్స్టాలేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సిలిండర్లో వాల్కి స్ప్రింగ్ బ్లేడ్స్ ఉంటాయి. స్ప్రింగ్ బ్లేడ్ వాల్కి రోలర్కి మధ్యలో ఒక సీల్ లాగా పనిచేస్తుంది. అంటే రోలర్కి వన్ సైడు స్ప్రింగ్ బ్లేడ్ సీల్ లాగా పనిచేస్తూ ఉంటుంది. వన్ సైడు లో ప్రెజర్ సైడ్ ఉంటుంది, ఇంకో సైడు హై ప్రెజర్ సైడ్ ఉంటుంది. ఈ రెండు కనెక్ట్ అవ్వకుండా స్ప్రింగ్ బ్లేడ్ పనిచేస్తూ ఉంటుంది. సిలిండర్లో స్లాట్లో ఉన్న స్ప్రింగ్ బ్లేడ్ పైకి క్రిందకి మూవ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. రోటరీ కంప్రెసర్ ఒకే టైంలో డిశ్చార్జ్ చేస్తూనే ఒకవైపు సపోర్ట్ చేస్తూ ఉంటుంది రిఫ్రిజిరెంట్. అంటే మన రెసిప్రోకేటింగ్ కంప్రెసర్లో టీడీసీ, బీడీసీ, టాబ్లెట్ సెంటర్, బటన్ సెంటర్ ఎలా ఉంటుందో దాంట్లో టీడీసీ నుంచి బీడీసీకి అయితే ఒక స్ట్రోక్ సక్సెస్ అయిపోతుంది. మనకి రోటరీ కంప్రెసర్లో అలా కాకుండా ఒకే టైంలో డిశ్చార్జ్ అవుతూనే సక్కోట్ చేయబడుతూ ఉంటుంది అన్నమాట. అందుకే ఇది కొంచెం ఎనర్జీ సేవ్ కూడా చేయగలుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సిలిండర్లో రోలర్ డిశ్చార్జ్ లైన్, సక్షన్ లైన్ దగ్గరలో ఈ రోలర్ ఉంది. మిగిలిన స్పేస్ అంతా ఖాళీగా ఉంది. అంటే ఇక్కడ డిశ్చార్జ్ అవ్వట్లేదు, సక్ చేయడానికి గ్యాప్ ఉంది సిలిండర్లో. అందువల్ల కంప్రెస్ అయిన రిఫ్రిజిరెంట్ డిశ్చార్జ్ చేయబడింది. సక్ చేయబడిన రిఫ్రిజిరెంట్ ఈ బ్లూ కలర్లో ఉన్నది మొత్తం సక్ చేయబడిన రిఫ్రిజిరెంట్. ఇక్కడ సిలిండర్లో రోలర్ స్ప్రింగ్ ఉన్న వైపుకి టర్న్ అయ్యి ఉంది కాబట్టి అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోపలికి అడ్జస్ట్ చేయబడి ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు సీల్ లాగా పనిచేస్తుంది. హై సైడ్, లో సైడ్ కలవకుండా సపరేట్ చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సిలిండర్లో రోలర్ 2 వాల్స్కి, సక్షన్, డిశ్చార్జ్ వాల్స్ 2 వాల్స్కి ఆపోజిట్లో ఉంది రోలర్. అందువలన ఇక్కడ ఆఫ్ లో ప్రెజర్ వేపర్ ఉంది, ఆఫ్ హై ప్రెజర్ వేపర్ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అడ్జస్టబుల్ స్ప్రింగ్ బ్లేడ్ ఓపెన్ అయ్యింది. అంటే ఇందాక పైన చెప్పినట్టుగా అక్కడ సిలిండర్కి స్ప్రింగ్ బ్లేడ్ సైడ్ రోలర్ దగ్గరికి రావడం వల్ల లోపలికి అడ్జస్ట్ అయింది. ఇక్కడ స్ప్రింగ్ బ్లేడ్కి రోలర్ దూరంగా వెళ్ళిపోవడం వల్ల బయటకు ఓపెన్ అయ్యి సీల్ మాత్రం అలానే ఉంచుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఈ సిలిండర్లో రోలర్ ఎక్కువ హై ప్రెజర్ అంటే డిశ్చార్జ్ వైపు సిలిండర్లో అటాచ్ అయ్యింది. అంటే ఎక్కువ ఇక్కడ కంప్రెస్ అయిన వేపర్ రిఫ్రిజిరెంట్ డిశ్చార్జ్ అయిపోయింది. ఇటువైపు ఈ బ్లూ కలర్లో మొత్తం లో ప్రెజర్ వేపర్ రిఫ్రిజిరెంట్. అంటే మనకు అర్థం అవ్వడం కోసం ఈ డయాగ్రామ్స్ యాడ్ చేస్తున్నాం. ఈ సైకిల్ స్పీడ్గా రొటేట్ అవుతూ ఉంటుంది కదా, అంటే మనకి 4 స్టేజ్లో ఎలా ఉంటుందని చూపించడం కోసం. మనం ఇక్కడ చూసుకుంటే సక్షన్ వైపు సిలిండర్లో రోలర్ టచ్ అయ్యి ఉంది. డిశ్చార్జ్ వైపు దూరంగా ఉండటం వల్ల డిశ్చార్జ్ వైపు ఇది మొత్తం ఈ ఆరెంజ్ కలర్ అంతా కంప్రెస్ చేయబడిన వేపర్ రిఫ్రిజిరెంట్, హై ప్రెజర్ రిఫ్రిజిరెంట్. ఇక్కడ డిశ్చార్జ్ సక్షన్ కూడా తీసుకుంటుంది. ఈ బ్లూ కలర్లో ఉంది కదా, సక్షన్ తీసుకుంటుంది. రొటేట్ 4 భాగాలుగా చెప్పడం కోసం. ఇక్కడ కూడా సిలిండర్కి రోలర్ అడ్జస్టబుల్ స్ప్రింగ్స్ ద్వారా అడ్జస్ట్ అయ్యి 2 హై సైడ్, లో సైడ్ సపరేట్ చేస్తూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.